ఇదేందయ్యా సెక్రటరీ ఆకాశంలో అట్ట చూడు మడ్రలు అయిపోతున్నట్టు ఉండే చీకట్లో సూర్యుడిని నెత్తురు ముద్దలా చూశాం కానీ చంద్రుడు ఏందయ్యా ఇట్ట నెత్తురు ముద్దలా ఉంటాడు. నమస్తే అండి. మార్చి 14, 2025. ఈరోజు థీము అమెరికాలో ఆర్థిక మాంద్యం రాబోతోందా. బై ద వే అది నాసా తీసిన టైమ్ ల్యాబ్స్ ఫోటో అండి. బ్లడ్ మూన్ నిన్న రాత్రి లోనర్ ఎక్లిప్స్ వచ్చింది కదా, అది నాసా పిక్చర్. ఆర్థిక మాంద్యం గురించి చెప్పేటప్పుడు ముందు ఒక ముఖ్యమైన బ్రేకింగ్ న్యూస్ అండి. ఇది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తన 4th సర్క్యూట్లో లాస్ని తీసుకుని దాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు జనతా పౌరసత్వ కేసులో. నేను ఇంతకుముందు స్పెక్యులేట్ చేసినట్టుగానే జరిగింది అది. అలాగే నేను జూలై లోపు రావచ్చు అనుకుంటున్నాను. సో వేచి చూడాలి ఏం చేస్తుందో సుప్రీంకోర్టు అనేది. ఒక ముఖ్యమైన ట్వీట్ మార్చి 4th ట్వీట్ చేశాడు. దీని సారాంశం ఏంటంటే, ఇది ట్రంప్, దీని సారాంశం ఏంటంటే, యూనివర్సిటీస్లో ప్రొటెస్ట్ని నిలపకుండా ఉంటే, ఇది యాంటీ ఇజ్రాయలీ యాంటీ జూయిష్ ప్రొటెస్ట్లు ఆపివేయకుండా ఉంటే యూనివర్సిటీ నుంచి ఫండింగ్ పీకేస్తామని చెప్పాడు. దానికి సంబంధించిన 2 వార్తలు ముందు కవర్ చేయాలి. ఆవిడ లిండా మెక్మ్యాన్ మనకు అమెరికాలో ఎడ్యుకేషన్ సెక్రటరీ. మీరు ఆవిడ్ని కానీ ఇలాంటి సందర్భాలు, ఇది 2-3 రోజుల క్రితం వచ్చింది. ట్రంప్ అఫీషియల్స్ వాంట్ 60 కాలేజెస్ ఆఫ్ పాసిబుల్ యాంటీసెమిటిజం పెనల్టీస్. పెనల్టీస్ ఏంటో తెలుసా? హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫండింగ్ పీకేసుకుంటారు. ఆల్రెడీ కొలంబియా యూనివర్సిటీకి $400 million ఫండింగ్ పీకేశారు. ఆ 60 కాలేజెస్లో మా కాలేజ్ కూడా ఉంది. దీనికి రిలేటెడే ఒక అమెరికాలో దావానంలాగా చెలరేగుతుంది ఒక వార్త. అది మహమూద్ ఖలీల్ అరెస్ట్ సంగతి. ఈ మహమూద్ ఖలీల్ అనే అతను గ్రీన్ కార్డ్ హోల్డర్. ఈ కొలంబియా యూనివర్సిటీ చెప్పాను చూసారా ఇంతకుముందు, ఆ కొలంబియా యూనివర్సిటీలో ఇతను ప్రొటెస్ట్లకి నాయకత్వం వహించాడు. ప్రో పాలస్తీనియన్. ఇతను సిరియాలో పుట్టి అమెరికాకు వచ్చాడు. హీఈస్ మ్యారీడ్ టు యుఎస్ సిటిజన్. తనకి గ్రీన్ కార్డ్ ఉంది. అయినప్పటికీ అతన్ని అరెస్ట్ చేసి డిపోర్టేషన్ మొదలు పెట్టారు. ఈ విషయం మీద నేను ఒక వేరే వీడియో డీటెయిల్గా చేయబోతున్నాను. సో ముఖ్యం ఏంటంటే, ఇతన్ని అరెస్ట్ చేశారు. అతను గ్రీన్ కార్డ్ హోల్డర్ అయినప్పటికీ డిపోర్ట్ చేయడానికి ప్రయత్నించారు. జడ్జి బ్లాక్ చేశారు. సో ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉంది. ఇతను చేసిన ప్రొటెస్ట్లన్నీ యాంటీ జూయిష్ సెంటిమెంట్ ప్రొటెస్ట్ అన్నమాట. ద ఐరనీ ఈజ్ దట్ నిన్న అతనికి మద్దతుగా ట్రంప్ టవర్లో, అతనికి మద్దతుగా ట్రంప్ టవర్లో ధర్నా అయితే ప్రొటెస్ట్లు నిర్వహించారు. ఎవరు? జూయిష్ కమ్యూనిటీ. అతనికి మద్దతుగా. దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఇన్ అమెరికా అండి. మరొకసారి చెప్తున్నా, అతను యాంటీ ఇజ్రాయలీ సెంటిమెంట్తో ఇక్కడ కొలంబియాలో ప్రొటెస్ట్లు నిర్వహించాడు. సమ్ ఆఫ్ దెమ్ టర్న్డ్ వయలెంట్. అలాగే కొన్ని ఉదంతాలు జరిగాయి. ఏమిటి? యాంటీ ఇజ్రాయలీ సెంటిమెంట్ యాంటీ జూయిష్ సెంటిమెంట్గా మారి ఇక్కడ కొంచెం ఉద్రిక్తత చెలరేగింది అనమాట ఆ యూనివర్సిటీ. అందుకని కొలంబియా యూనివర్సిటీ బికేమ్ ద హాట్ బెడ్ ఆఫ్ యాంటీ ఇజ్రాయలీ యాంటీ జూయిష్ ప్రొటెస్ట్ అమెరికాలో. ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయడం మూలంగా కొత్త సమస్య ఒకటి వచ్చి పడింది. ఇది పౌర హక్కులకు సంబంధించింది. గ్రీన్ కార్డ్ హోల్డర్ని డిపోర్ట్ చేయటం. మీకు గ్రీన్ కార్డ్లో ఉన్నా, ఏ వీసాలో ఉన్నా, ఏదన్నా వీసాలో ఉంటే డిపోర్ట్ చేసే ఇది ఉంది. కానీ గ్రీన్ కార్డ్లో ఉన్న వాళ్ళని చేయొచ్చా? అలాగే ఏంటి, న్యాచురలైజ్ సిటిజన్ అలాంటి వాళ్ళని నన్ను కూడా డిపోర్ట్ చేయవచ్చా? ఇలాంటి సమస్యలు ఇప్పుడు వస్తున్నాయి. ఏంటి కొత్త కొత్త సమస్యలు ప్రజల ముందుకు తీసుకొస్తున్నాడు ట్రంప్ ఇలా. అందుకనే దీని మీద ఒక సెపరేట్ వీడియో చేస్తాను. సో కమింగ్ ఆన్ టు ద రిసెషన్, ఆర్థిక మాంద్యం సంబంధించింది. యూరోపియన్ యూనియన్ మీద నిన్న 200% టారిఫ్స్ వేసేస్తాను. అది షాంపైన్ మీద, వైన్స్ మీద, యూరోప్ నుంచి వచ్చే దాని మీద. అమెరికన్ వైన్ కి మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఎట్లా పెట్టాడు. ఇది తర్వాత దీని వెనకాల తెలిసిన స్టోరీ ఏంటంటే, ఖర్చు పడుతుందట. ఎందుకు? నేను టారిఫ్లు వేస్తానంటే నాకు ఎదురు తిరిగి వాళ్ళు మళ్ళీ టారిఫ్లు వేస్తారో, హౌ డేర్ దే, ఐఎమ్ గోయింగ్ టు డబుల్ అప్ అని. అంటే ఇట్ హెస్ బికమ్ వెరీ పర్సనల్ టు హిమ్. చాలా
కోపంతో ధూమ్ధాంలు ఆడుతున్నాడు అని చెప్పి రిపోర్ట్లు వచ్చాయి. అంటే అందరూ తను అరిచి గోల పెట్టేస్తే పడుకుని తీసుకుంటారు అనుకున్నాడు. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. చిన్నప్పుడు అలాగే గొడవ చేసి ఉంటారు. అయ్యా బాబు అని అమ్మ 4 పెక్కకుండా చేశారు. అందుకని ఇట్లా తయారయ్యాడు. ఎనీవే దిస్ ఈస్ ఇన్ ఎ వే గుడ్ బికాస్ ద వరల్డ్ ఈజ్ యునైటెడ్ అగైన్స్ ఎన్ asshole. అలాగే వాల్ స్ట్రీట్ జర్నల్లో ఒక ఎడిటోరియల్ రాసి ఆ ఎడిటోరియల్ ఏం చేశారు, we said from the beginning that this North American trade war is the dumbest in history and we are being kind. ఆ ఎడిటోరియల్కి కొంచెం లేట్గా స్పందించాడు. Globalist Wall Street Journal has no idea what they are doing or saying. They're owned by the polluted thinking of European Union. సో ఈ ట్వీట్ తర్వాతనే యూరోపియన్ యూనియన్ మీద 200% టారిఫ్స్ ఎట్లా పెట్టాడు. బై ద వే వై హీ వాజ్ టార్గెటింగ్ యూరోపియన్ యూనియన్ అండ్ దేర్ వైన్స్ ఎందుకంటే అమెరికాలో కెంటకీ రాష్ట్రంలో కెంటకీ టెన్నెసీలో బర్బన్ విష్కీ ఇట్లా కొన్ని స్పిరిట్స్ ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తారు. స్కాట్లాండ్ నుంచి వచ్చేదాన్ని స్కాటిష్ విష్కీ అంటాం, అలాగే ఫ్రాన్స్లో ఉండే షాంపెయిన్ ప్రదేశం నుంచి వచ్చేదాన్ని షాంపెయిన్ అంటాం. ఇలా వీటన్నిటికీ ఎంత ప్రసిద్ధో అమెరికాలో కెంటకీ రాష్ట్రం బర్బన్ విస్కీకి అంత ప్రసిద్ధి. కెనడాలో షెల్ఫ్స్ మొత్తం తీసేశారు బర్బన్ విస్కీ. అలాగే యూరోప్లో కూడా దాని సేల్స్ బాగా పడిపోతున్నాయి. ఆ ప్రెషర్ వచ్చి పడింది ట్రంప్కి. సో అందుకని చెలరేగిపోతున్నాడు. సో దట్ ఈస్ హౌ హీ షోయింగ్ త్రూ ద వీడియోస్. ఈ టారిఫ్ యుద్ధాలు, స్టాక్ మార్కెట్ టర్మాయిల్ ఇవన్నీ రిసెషన్ వైపు వెళుతున్నాయా అనే దానికి మరియా బాటరామాతో చేసిన ఇంటర్వ్యూలో మరియా బాటరామా అడిగింది. Worries about a slowdown. You've got the Atlanta Federal Reserve saying we're going to have a contraction in the first quarter. Look, I know that you inherited a mess, and you said that the other night. I've only been here, but are you expecting a recession this year? I hate to predict things like that. There is a period of transition because what we're doing is very big. We're bringing wealth back to America. That's a big thing. And there are always periods of, it takes a little time. It takes a little time. But I think it should be great for us. I mean, I think it should be great. It's going to be great ultimately for the farmer, you know. So period of transition. ఇంకోటి ఏంటంటే ఫాక్స్ న్యూస్ ఈజ్ ఏ ఫ్రెండ్లీ నెట్వర్క్ ఫర్ దెమ్. ప్రశ్నలన్నీ ముందే ఇస్తారు. ఆవిడ ఫ్రేమ్ చేయటం కూడా తనకి ఎక్స్క్యూజెస్ ముందే చెప్తుంది. ఐ నో యూ ఇన్హెరిటెడ్ ఎ మెస్, సో షీ హ్యాస్ టు ఫ్రేమ్ ద క్వశ్చన్ యాజ్ ఇఫ్ ఐ నో యువర్ హ్యాండ్స్ ఆర్ టైర్డ్ బట్ స్టిల్ అని అడుగుతుంది. But even in the friendly interview, this is a good question to ask. I hate to predict things. There is a period of transition on it. So in essence, by the way, President Gani, Vice President Gani, Commerce Secretary, Treasury Secretary, they see a lot more data than we do. That means he's seeing something. Ade prasna, J.D. Vance nadigaru. But can you rule out the possibility, as Reagan faced in his first term in office, coming off a terrible economic calamity for the country, can you rule out a recession, even a temporary one? Well, look, you never can predict the future, but I think the fundamentals of the economy are actually quite strong right now. And we'll see how this unfolds, Laura, but I think that by inducing more businesses to invest in American workers, by reshoring some of those critical supply chains, we are going to make this economy stronger over the long haul, and that is the president's ultimate goal. Few things. ఆవిడ పేరు లారా ఇంగ్రహామ్. ఫాక్స్ న్యూస్లో రిపబ్లికన్స్ అందరికీ ముందుగానే ప్రశ్నలు ఇస్తారు. దే ఆర్ వెల్ ప్రిపేర్డ్. సో దిస్ క్వశ్చన్ ఈజ్ నాట్ ఎన్ అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఫర్ దెమ్. కెన్ యూ రూల్ అవుట్ ఏ రిసెషన్ అని అడిగింది. యూ కెన్ నెవర్ రియలీ ప్రెడిక్ట్ ఫ్యూచర్. అంతేకాకుండా ఫండమెంటల్స్ ఆఫ్ యుఎస్ ఎకానమీ ఆర్ స్ట్రాంగ్ అన్నాడు. ఈ మాట ఎక్కడో విన్నానే. 2008లో జస్ట్ బిఫోర్ ఎవ్రీథింగ్ went to dogs, John McCain annadu, the fundamentals of the economy are strong. These are famous one-liners ani oka 10 one-liners pettere, unfortunate political one-liners, and they pretty much killed the candidacy or their political future. That one-liner, they came back to bite them, except maybe in the Bill Clinton case. Inkosar maatladochu dani gurinchi.
సో of course if the economy is weak, ఎవరిని blame చేస్తారు? Biden. I think the president has actually been quite clear about what he wants to accomplish: build more in the United States of America, invest more in the United States of America, raise wages for workers in the United States of America, and you don't have to pay these tariffs at all. There is, as the president has said, a recognition that we have to accept, which is that, look, Joe Biden left this economy in a disaster. Yeah, Joe Biden left this economy in a disaster. నేను మీకు ఒక 200 చార్ట్లు చూపెట్టి చెప్పగలను బైడెన్ ఎకానమీ చాలా స్ట్రాంగ్ అని చెప్పి. ఎందుకు అనవసరం ఇప్పుడు దానికి. ఆర్థిక వ్యవస్థలో ఉన్న బలం ప్రజలు వాళ్ళ స్పెండింగ్ హ్యాబిట్స్ వల్ల తెలుస్తుంది, వాళ్ళు ఎట్లా ఖర్చు పెడుతున్నారు అనే దాని మీద తెలుస్తుంది. సో ఆ చార్ట్ చూస్తే ఆ గ్రీన్ అంతా బైడెన్ హయాంలో జరిగింది, ఆ బ్లూ వచ్చేసి జనవరి నెలలో కన్స్యూమర్ స్పెండింగ్ అది విపరీతంగా పడిపోయింది. ఇవి లీడింగ్ ఇండికేటర్స్ అంటారు, అంటే ఏం జరగబోతుందో చూపించేవి. దట్ ఈస్ నాట్ లుకింగ్ గుడ్. ఇంతకుముందు చెప్పాను చూసారా, ఒక 60 యూనివర్సిటీస్కి వార్నింగ్ ఇచ్చింది లిండా మెక్మాన్, అది ఎడ్యుకేషన్ సెక్రటరీ అనేది. అందులో మా యూనివర్సిటీ కూడా ఉందనేది. యుఎస్ఏఐడి ఫండింగ్స్ కట్ చేయడం వలన జాన్స్ హాప్కిన్ యూనివర్సిటీ మేరీలాండ్ రాష్ట్రంలో లార్జెస్ట్ ఎంప్లాయీ, అందులో 2200 మందికి ఉద్యోగాలకి ఉద్వాసం చెప్పారు. దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ ద లీడింగ్ ఇండికేటర్స్ ఆఫ్ థింగ్స్ టు కమ్. నిన్న స్టాక్ మార్కెట్, అమెరికాలో స్టాక్ మార్కెట్ కరెక్షన్ టెరిటరీ, అంటే ఒక పీక్ నుంచి 10% కిందకు పడితే కరెక్షన్ అంటారు, పీక్ నుంచి 20% కిందకు పడితే బేర్ మార్కెట్ అంటారు. అంటే బేర్ మార్కెట్కి సగం దూరానికి వచ్చింది. బేర్ మార్కెట్లు యూజువల్గా రిసెషన్స్కి ఇండికేటర్స్, అంటే ఫ్యూచర్ చూపెడుతున్నాయి. ఆర్థిక మాంద్యం తప్పదా? ఇదే ప్రశ్న హవర్డ్ లట్నిక్, ఇతను కామర్స్ సెక్రటరీ, అమెరికన్ కామర్స్ సెక్రటరీ, అతను అడిగారు. ఆదివారం నాడు ఒక మాట చెప్పాడు, 2 రోజుల తర్వాత మార్చాడు. Trump is a winner. He's going to win for the American people. That's just the way it's going to be. There's going to be no recession in America. Will these policies be worth it if they lead to a recession, even a short-term recession? These policies are the most important thing America has ever had. So it is worth it? It is worth it. I don't think the only reason there could possibly be a recession is because of the Biden nonsense that we had to live with. Okay. ఆదివారం నాడు there is no recession in America. 2 days later, it is worth it. ఇది రిసెషన్లోకి వెళ్ళినా కానీ వర్త్ ఇట్. బట్ ఓన్లీ రీజన్ వీ విల్ హ్యావ్ రిసెషన్ ఈజ్ బైడెన్. బ్లేమ్ ఇట్ ఆన్ బైడెన్. వై నాట్? ఇంకా కలత చెందాల్సిన విషయం జరుగుతుంది ఏంటంటే, ఆర్థికంగా there is speculation and then rumors floating around that Japan, China, Canada, even UK వాళ్ళు అమెరికన్ బాండ్స్ను అమ్మేస్తారనే ఒక భయం కలుగుతుంది. అంటే పుకారులాగే వచ్చింది. ఇంతవరకు కెనడా ఫైల్ చేసిందని చెప్పి నేను చూశాను, కానీ ఎక్కడ న్యూస్ అయితే నాకు కన్ఫర్మ్ కాలేదు, అందుకని చెప్పట్లేదు. అందుకని కెనడాది హైలైట్ చేసి ఉంది అక్కడ. కెనడా ఫైల్ టు సెల్ యుఎస్ బాండ్స్ అన్నారు. నేను కన్ఫర్మ్ చేసుకోలేకపోయినది, కానీ నేను ట్విట్టర్లో ఫాలో అయ్యే కొంచెం అభిజ్ఞ వర్గాల ద్వారానే వచ్చింది ఈ వార్త. దీస్ ఆర్ ఆల్ బ్యాడ్ ఇండికేటర్స్ అండి. ఇది అమెరికన్ ట్రెషరీ బాండ్స్ని అమ్మేస్తే దట్ బికమ్స్ ఏ క్యాస్కేడింగ్ సైకిల్ ఆఫ్ డౌన్వర్డ్ స్పైరల్. సో యూ డోంట్ రియలీ వాంట్ టు సీ దట్. ఇదంతా చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే 50% కంటే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి రిసెషన్ వచ్చే అవకాశాలు. అగైన్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, థింగ్స్ కెన్ టర్న్ అరౌండ్. They turn around in a dime. They can turn around in a dime. Maybe that is wishful thinking. By the way, Howard Lutnick, they are using him as a scapegoat. The reports are that the economy falter అయితే అతందే తప్పు అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు ట్రంప్. There are reports. Trump allies are blaming Lutnick for Trump's tariff turmoil. Finally, ఇంకొక వార్త, అది ఇంపార్టెంట్ వార్త. నేను యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్లో పనిచేసినప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ జరుగుతుంది. అంటే నాకు సెక్యూరిటీ క్లియరెన్స్ ఏం లేదు, కానీ బ్యాక్గ్రౌండ్ చెక్ జరుగుతుంది. ఇది ఉట్టి ఉద్యోగానికి వెళ్ళినా కానీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఇతను పర్వాలేదు అనుకుంటేనే. అది కాకుండా నేను పర్మనెంట్ ఎంప్లాయీగా కూడా కాదు, నేను ఎంత
టెంపరరీగా ఒక 14 months కోసం అక్కడికి వెళ్ళాను. అలాంటి ఉద్యోగాలకు కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ జరుగుతుంది. అలాగే ప్రెసిడెంట్ నామినేట్ చేసిన వాళ్ళందరికీ FBI బ్యాక్గ్రౌండ్ చెక్ నిర్వహించారు. ఇతను నామినేట్ చేసే వాళ్ళందరూ సెక్స్ ట్రాఫికర్లు, లేకపోతే క్రిమినల్స్, లేకపోతే చండాలమైన రికార్డు ఉన్నవాళ్ళు. వీళ్ళంతా నార్మల్గా FBI సెక్యూరిటీ చెక్ పెట్టి పాస్ అయ్యే అవకాశాలు లేవని చెప్పి అవి రద్దు చేసేసారు. అన్నా ఇది జరుగుతుంది మా అమెరికాలో ఈరోజు.